హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే చేపల పులుసు చేస్తున్నాను. ఎలా చేస్తానో చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. అవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. తర్వాత పసుపు, ఉప్పు, కారం వేసి ఆయిల్ బాగా పైకి వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇది బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత చింతపండు పులుసు అయితే మనం యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుసు వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలిపేసి మసాలా అంతా కరిగిన తర్వాత కొంచెం టేస్ట్ అయితే చూసుకోవాలి. అప్పుడు ఉప్పు, కారం అన్నీ సరిపోయేలేదో చూసుకొని సరిపోకపోతే వేసుకొని ముక్కలు అయితే వేసేసి పులుసుతో పాటు మరిగించాలి. అప్పుడే కదా బాగా టేస్ట్ ఉంటుంది. పులుసు బాగా మరిగిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర జల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.